చిత్ర విచిత్రాల సమ్మేళనంగా ఉన్న మన భూమి గురించి, మనుషుల గురించి ఎన్నో పరిశోధనలు, మరెన్నో పరిశీలనలు. అందులో డార్విన్ ప్రతిపాదనలు నిజంగా విప్లవాత్మకం, వివేచనాత్మకం. అదే ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ప్రకృతి అందాల్ని తిలకించాలి కానీ ఆనందానికి అంతే ఉండదు. ఆనందించేవారు ఆ ఆహ్లాదాన్ని మనసారా ఆస్వాదిస్తూనే ఉంటారు. అయితే ఈ అందానికి, ఈ జీవరాశికి, ఆ ఆకాశం, ఈ భూమి, సముద్రం, నదులు, పక్షులు, పశువులు, జంతువులు, మానవులు, ఇదంతా ఏంటి? అంతా దేవుని సృష్టేనా? అయితే ఈ భేదమేంటి? ఇలాంటి ప్రశ్నలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి. వాటి జవాబు కోసం శోధించాలని మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. అదే విజ్ఞాన దాహం. ఆ దాహంతో ముందుకు కదిలే వారికి, మార్పును ఏమాత్రం విశ్వసించని వారికి నిరంతరం యుద్ధం సాగుతూనే ఉంటుంది. మతాన్ని ప్రశ్నించిన సిద్ధాంతం, దైవత్వాన్ని నిలదీసిన పరిశోధన, మనిషి ఉనికిని అన్వేషించిన శాస్త్రం, డార్విన్ జీవ పరిణామ సంచలనం. మానవజాతి చరిత్రలో మతానికి, విజ్ఞాన శాస్త్రానికి అంతులేని పోరాటం అనాదిగా సాగుతూనే ఉంది. అజ్ఞానానికి, అంధవిశ్వాసాలకు మతం కేంద్రంగా మారినప్పుడు మనిషిని వెలుగుదారిలో నడిపించడానికి మానవ మేధస్సు నిరంతరం తప్పిస్తూనే ఉంటుంది. సత్యశోధనలో ఎప్పుడూ మతానికి, మనిషికి నిర్విరామ యుద్ధం జరుగుతూనే ఉంది. విజ్ఞానం వైపు ఆశగా చూడటమే కాదు, ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలన్న తపనతో మునుముందుకు నడిచే మహోన్నత వ్యక్తులు పుడుతూనే ఉంటారు. వారిని మతం ముసుగులు, దైవత్వం పేరుతో అడ్డుకునే ఛాందస్సులు కూడా 100 రెట్లు ఎక్కువగానే ఉంటారు. కానీ మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునన్న మహాకవి గురజాడ మాట నిజమయ్యే రోజు ఇంకా చాలా దూరమే ఉందని చెప్పాలి. అయితే ఆ రోజు కోసం మానవ మేధస్సు రగులుతూనే ఉంది. సత్యాన్ని ఆవిష్కరించడం కోసం, సమస్త సృష్టికి మూలాల్ని అన్వేషించడం కోసం మనిషి మెదడు నిరంతరం మండిపోతూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. అన్నింటికీ సమాధానం కోసం జరిగే మహాప్రస్థానంలో ఎందరో మహానుభావులు తమను తాము ఆహుతి చేసుకున్నారు. కొందరు కాలానికి ఎదురీది నిలబడ్డారు, మరికొందరు మతం కరకు కత్తికి బలైపోయారు. అసత్యాల్ని, అపోహల్ని ప్రశ్నించిన పాపానికి ప్రాణాలు కోల్పోయారు. గెలీలియో, సోక్రటీస్ లాంటి మహోన్నత వ్యక్తులు మనకు తెలుసు. చరిత్రకెక్కని తాత్వికులు, విజ్ఞానులు, హేతువాదులు మరెందరో. అయితే తాను బతికిన కాలంలోనే తన సిద్ధాంతానికి ఒక గుర్తింపును పొంది యావత్ ప్రపంచాన్ని కంపింపచేసిన అనన్య సామాన్య మేధావి చార్లెస్ డార్విన్. ఆయన ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం ఆయన కాలంలోనే ఎంతో వివాదాస్పదమైందిగా మారింది. అటు చర్చికి, ఇటు సామాజిక హేతువాద భావజాలానికి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఏ మతం చెప్పినా దేవుడు మనిషిని నేరుగా సృష్టించినట్టు పర్వతాల్ని, సముద్రాల్ని, నదుల్ని, పగలు, రాత్రి, ఆకాశం, చుక్కలు, ఇలా సకల చరాచర ప్రకృతిని దేవుడు విడివిడిగా రూపకల్పన చేసినట్టు మత గ్రంథాలు చెప్తున్నాయి. అయితే డార్విన్ తన సంచలనాత్మక ప్రతిపాదనతో ఈ మతవాదనల్ని తిప్పికొట్టాడు. అదంతా మతం మీద ద్వేషంతోనో, దైవ వ్యతిరేకిగానో చేయలేదు. ప్రకృతి పరిశీలనలో భాగంగానే తన పరిశోధన క్రమంలోని ఆయన ఈ విప్లవాత్మక పరిశీలన ప్రతిపాదన చేశారు. అది చర్చికి కోపం తెప్పించింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు డార్విన్ సిద్ధాంతంపై రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. 12 ఫిబ్రవరి 2009 ప్రపంచానికే పండగ దినం. ఎందుకంటే డార్విన్ తాత 200 పుట్టినరోజు మానవాళి అంతా జరుపుకుంటూ ఉంది. అసలు డార్విన్ ఎవరు, ఆయన ఏం చేశాడు అని ఆలోచిస్తే మొట్టమొదటిసారిగా జీవి అన్నది ఈ ప్రపంచంలో
ఇన్ని రకాల జాతులు ఎలా వచ్చినాయి అని చెప్పిన మొదటి సైంటిస్ట్ ఆయన. అలా అని జీవం గురించి ఇంతకుముందు ఆలోచించలేదని కాదు. డార్విన్ తన థియరీని ముందు తన మనసులోనే పదిలంగా పెట్టుకున్నాడు, ఎందుకంటే చర్చ్ బోధనలకి ఇది వ్యతిరేకం కాబట్టి. 1859లో అంటే ఇవాళకి 150 సంవత్సరాల క్రితం డార్విన్ తన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అన్న పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకాన్ని వెలువరించిన కొద్ది రోజుల్లోనే పెద్ద గందరగోళం. బైబిల్లో చెప్పిన విషయాలు నిజం కాదా, అంటే జీవం దేవుడు చెప్తే ఆవిర్భవించింది కాదా, పరిణామ క్రమంలో ఏర్పడినవేనా ఇన్ని రకాల జీవాలు, ఇన్ని రకాల జంతువులు, ఇన్సెక్ట్స్ అని ఒక కొత్త ఆలోచన పుట్టుకు వచ్చింది ప్రపంచంలో, శాస్త్ర ప్రపంచంలో. అప్పుడు డార్విన్ పక్కన ఉండి హక్స్లే అనే ఆయన డార్విన్ తరపున యుద్ధాన్ని నడిపాడు. ఇది యుద్ధం అని ఎందుకు అంటున్నామంటే, డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించగానే దాన్ని వ్యతిరేకించటానికి చర్చ్ ఫాదరీలు, పాస్టర్లు అందరూ ఆయన మీద పడ్డారు. ఈయన చెప్పింది తప్పని, ఇది సాతాను పని అని అంటూ ఆయన మీదకి దండయాత్ర చేస్తే, అప్పుడు కొంతమంది ప్రోగ్రెసివ్గా ఆలోచించే సైంటిస్టులు మటుకు డార్విన్ చెప్పింది నిజం, ఎందుకంటే దానికి రుజువు ఉన్నది అంటూ ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నారు. దాదాపు 40-50 ఏళ్ల పాటు డార్విన్కి వ్యతిరేకంగా ఎంతోమంది ప్రయత్నం చేసినా కూడా డార్విన్ సిద్ధాంతం ఇట్ కుడ్ విత్ స్టాండ్ ఆల్ దిస్ ఆన్స్లాట్. ఇవాళకి 150 ఏళ్ళు అయింది ఈ సిద్ధాంతం వచ్చి. గత 150 ఏళ్లలో చర్చి ఎంత ప్రయత్నం చేసినా, మతం ఎంత ప్రయత్నం చేసినా డార్విన్ సిద్ధాంతం మట్టుకు అలాగే ఉండగలిగింది. 30 minutes లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. డార్విన్ గురించి ఇంకా బోలెడు విషయాలు మనం మాట్లాడుకోవాలి, అదంతా బ్రేక్ తర్వాత. ఈ విశ్వాంతరాళంలో ఎన్నో గోళాలు గిర్రున తిరుగుతున్నాయని, ఎడారిలో ఇసుక రేణువు లాంటిది మాత్రమే ఈ భూగోళం అని చెప్పిన గెలీలియో పుట్టిన 200 సంవత్సరాలకు డార్విన్ పుట్టాడు. భూమి గురించి, విశ్వం గురించి గెలీలియో సంచలనాత్మక ప్రతిపాదనలు చేస్తే, డార్విన్ జీవరాశి పుట్టు పూర్వోత్తరాల చిట్టా విప్పాడు. దానికోసం సుమారు 5 ఏళ్ల పాటు ఆయన సముద్రయానం చేశాడు. గెలిపాగస్ దీవుల్లో ఆయన చేసిన రీసెర్చ్ మొత్తం మానవాళి ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఈ సృష్టికి మూలమేంటి? ఈ విశాల విశ్వంలో ఒక ఇసుక రేణువు లాంటి ఈ భూగోళంలో సంచరిస్తున్న సమస్త జీవరాశిని దేవుడు సృష్టించిన మాటే నిజమైతే ఇన్ని చిత్ర విచిత్ర రూపాల్ని ఎందుకు కల్పించాడు? ఇదంతా ఆ పరాత్పరుని వినోదం కోసమేనా? ఇందులో ఇంకేమైనా తాత్పర్యం ఉందా? అనాదిగా ఈ ప్రశ్నలు మనిషి మెదడులో కదులుతూనే ఉన్నాయి. అదే ప్రశ్నతో డార్విన్ తన అన్వేషణ మొదలుపెట్టాడు. HMS బీగిల్ నౌకాయానం 5 ఏళ్ల పాటు సాగుతుంది. దానిలో ఇతర సైంటిస్టులతో పాటు డార్విన్ కూడా పాల్గొంటాడు. భూమిని, దానిపై నివసించే జీవరాశిని, వాటి పరిణామ క్రమాన్ని పరిశోధించడానికి వారి యాత్రను సాగించారు. ఇందులో గేలపగస్ దీవుల వద్ద సాగిన పరిశోధన డార్విన్ పరిణామ సిద్ధాంతానికి కీలకమైందిగా చెప్పాలి. ఇక్కడే డార్విన్ తన విప్లవాత్మకమైన రీసెర్చ్ ని కొనసాగించారు. ఈక్వెడార్కే 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిలో సంచరించే జీవరాశిని నిశితంగా పరిశీలించాడు. వేల సంవత్సరాల క్రితం బద్దలైన అగ్నిపర్వతాల పర్యవసానంగా ఏర్పడ్డ అనేక పరిణామాల్లో ఈ దీవి ఒకటి. అయితే ఇక్కడున్న జంతువుల నుండి పక్షుల దాకా ఏదో అంతర్లీనంగా ఒక సామీప్యం ఆయన కనిపించసాగింది. సుమారు 14 రకాల పక్షుల్ని ఆయన పరిశీలనకు తీసుకున్నారు. ఇవి రకరకాల ప్రదేశాల నుంచి ఆహారం అన్వేషిస్తూ ఇక్కడికొచ్చాయి. రకరకాల వాతావరణంలో, పరిసరాల ప్రభావంతో ఈ పక్షులు రకరకాల ఆకారాల్ని పొందాయి. అయితే అవి తినే ఆహారపు అలవాట్ల కారణంగా వాటి ముక్కుల రూపుదిద్దుకున్నట్టు ఆయన కనుగొన్నాడు. ఇవన్నీ ఒకే జాతికి చెందినమైనప్పటికీ
అవి పెరిగిన వాతావరణం, అవి తినే ఆహారం, వాటి విహారం, అలవాట్లు వాటి రూపంలో మార్పులకు దోహదం చేసిందన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు. అది డార్విన్ సిద్ధాంతానికి పునాదిగా మారింది. సముద్రపు ఒడ్డునే ఉంటూ తన పరిశోధనల్ని వ్యాసాలుగా సైన్స్ జర్నల్ కి పంపుతూ ప్రపంచమంతా సంచలనానికి తెరతీశారు. అక్కడున్న తాబేళ్లను, వివిధ రకాల జంతువుల్ని ఆయన పరిశీలించాడు. పర్యావరణంలో, జీవన పోరాటంలో అన్ని పలు రకాల ఆకారాల్ని తీసుకున్న విచిత్ర వైనాన్ని ఆయన సూత్రబద్ధంగా ప్రతిపాదించారు. సమస్త జీవరాశికి మూల ప్రాణి ఒక్కటే అని ఆయన కంక్లూజన్కి వచ్చారు. దానికి ఆయన నేచర్ సెలక్షన్ అని పేరు పెట్టారు. ఇవల్యూషన్ థియరీగా ప్రపంచమంతా అది ప్రసిద్ధి చెందింది. మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని విడివిడిగా దేవుడు సృష్టించాడని అప్పటిదాకా అమల్లో ఉన్న మతవాదనల్ని డార్విన్ పరిశోధనలు తిప్పికొట్టాయి. ఇదంతా దేవుడి పేరు చెప్పుకుని కొందరు స్వార్థపరులు చేస్తున్న వాదనలే అని తేలిపోయింది. డార్విన్ సిద్ధాంతం ఒక్క జీవరాశికే పరిమితమైనా అది మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. మనుషులంతా ఒక్కటేనని, ఆ మాటకొస్తే జంతువులకు, మనుషులకు కూడా పూర్వీకులు ఒకరే అన్న విశ్లేషణ ఇప్పటికీ చాలా మందికి మింగుడు పడని విషయం. మనుషులకి, పశువులకి మూల ప్రాణి ఒక్కటే అన్న డార్విన్ పరిశీలన ప్రపంచాన్ని 100 భూకంపాల కంటే ఎక్కువగా వణికించింది. ఏకకణ జీవి నుండి బహుకణ జీవిగా జరిగిన పరిణామ క్రమం ఆయన వివరించారు. ముందు జలచరాలు, తర్వాత ఉభయచరాలు, అటు తర్వాత భూచరాలు, ఇలా జీవి పరిణామం చెందిన క్రమంలో మనిషి రూపం ఎన్నో కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత సంతరించుకుంది. ఇదే డార్విన్ సంచలన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో అప్పటిదాకా అమల్లో ఉన్న దైవికమైన ఆలోచనలన్నీ బోనిక్కవలసి వచ్చింది. డార్విన్ 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటికి ఇప్పటికీ జీవ పరిణామ క్రమాన్ని శాస్త్రబద్ధంగా వివరించిన మహాగ్రంథంగా దీన్ని సైంటిస్టులంతా పరిగణిస్తారు. ఆ తర్వాత ఆయన పబ్లిష్ చేసిన డిసెంట్ ఆఫ్ మ్యాన్ మరో విప్లవం. ఈ 2 పుస్తకాలు సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. దేవుడు రకరకాల జీవరాశిని వేరువేరుగా సృష్టించాడని, అలాగే మనుషుల్ని కూడా జాతుల వారి, రంగుల వారీగా ఉన్నతులు, బానిసలుగా సృష్టించారని ఎన్నో వింత వాదనలు, వితండ వైఖరులు ప్రచారంలో ఉన్న కాలంలో డార్విన్ ఒక ఉప్పెన్లా ఈ సమస్త వాదనల్ని ముంచెత్తి పారేశాడు. మనిషి తొలి రూపం నియాంతల్ మానవుడని, వానరుడని ఆయన తేల్చి చెప్పేసరికి మతవాదులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన వాదనపై దాడులు అన్ని వైపుల నుండి మొదలయ్యాయి. డార్విన్ చేసిన గొప్ప విషయం ఏమిటంటే ఆయన ప్రప్రథమంగా ఆధారాలతో, రుజువులతో జీవ పరిమాణం అంటూ జరిగింది అని నిరూపించగలిగాడు. నిజానికి చాలా తమాషా అయిన విషయం ఏంటంటే డార్విన్ తన కాలంలో ప్రతిపాదించిన జియాలజీ థియరీస్, వేటి ద్వారానైతే భూమికి కొన్ని మిలియన్ ఏళ్ల వయసు ఉందని చెప్తూ ఉన్నారో వాటిని తిరస్కరించాడు. తన తాతగారైన ఎరాస్మస్ డార్విన్ ప్రపోజ్ చేసిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. ఎక్వాడర్ దేశం దగ్గరలో ఉన్న గెలాపగోస్ ఐలాండ్స్కి డార్విన్ వెళ్లటంతో ప్రపంచం తన గురించి తన అంచనానే తారుమారు చేసేటట్టుగా ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొందరు మనుషులు తెల్లవారుగా, మరికొందరు నల్లవారుగా, కొందరు తెలివైన వారుగా, మరికొందరు మొద్దులుగా, కొందరు యజమానులుగా, మరికొందరు బానిసలుగా దేవుడే ఈ భూగోళంపై సృష్టించాడని మతవాదులు అప్పటిదాకా నమ్మబలికారు. ఆ వాదనతో కర్మ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల్ని దోచుకోవడం యథేచ్ఛగా సాగించారు. శతాబ్దాల పాటు సాగిన ఈ దోపిడీ డార్విన్ సిద్ధాంతంతో బట్టబయలైంది. ఇదంతా దేవుడు చేసింది కాదని
మనలోని కొందరు స్వార్థపరులు చేసిన కుట్రని తేలిపోయింది. అందుకే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ డార్విన్ సిద్ధాంతాన్ని తమ గతితార్కిక భౌతికవాదానికి ప్రాతిపదికగా ప్రకటించారు. దాస్ క్యాపిటల్ ని మార్క్స్ డార్విన్ కి అంకితం కూడా ఇచ్చినట్టు చెప్తారు. కోతి నుంచి పరిణామ క్రమంలో మనిషి వచ్చాడు అని చెప్పుకుంటున్న దానికి ఈ రోజున అందరూ సమానమే, మానవులంతా సమానమే అని మనం మాట్లాడుకుంటున్న దానికి పునాది అదే. అటువంటి సిద్ధాంతానికి ఏంటంటే ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నించడానికి కొంతమంది మతస్థులు, అంటే అది క్రైస్తవులు కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందువులు కావచ్చు, దాన్ని ప్రశ్నించడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గందరగోళపరచడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గందరగోళాన్ని తీసేయడానికి ఈ రోజున ఈ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఈ సంవత్సరం అంతా కూడా దీని మీద కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాయి. డార్విన్ విశ్లేషణలపై మరింత ఫోకస్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. డార్విన్ విశ్లేషణతో దైవికమైన ఆలోచనలు చెల్లాచెదురు కావడం మతవాదులకు ఈనాటికి ఇష్టం లేదు. కొన్నాళ్లు డార్విన్ ప్రతిపాదనలు చెత్త అని, ఒట్టి అభూత కల్పన అని చర్చ కొట్టిపారేసింది. కానీ ఆయన పరిశీలనకు ప్రపంచం జేజేలు పలకడంతో రూట్ మార్చి ఇప్పుడు డార్విన్ చెప్పింది దేవుడి ఇంటెలిజెంట్ డిజైన్గా ప్రచారం మొదలుపెట్టింది. స్కూళ్లలో డార్విన్ సిద్ధాంతానికి బదులు ఈ సిద్ధాంతాన్ని బోధించాలని ఇప్పటి చర్చ్ పెద్దలు పట్టుబడుతున్నారు. డార్విన్ సిద్ధాంతానికి మతవాదానికి మధ్య ఈనాటికి యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఆ మహా పరిశోధకుని భావాలకు మానవాళి నిత్య నివాళి పడుతూనే ఉంది. కోతి నుంచి మనిషి పుట్టాడని డార్విన్ ప్రతిపాదించిన నాటి నుంచి ఆయనపై చర్చ విరుచుకుపడుతూనే ఉంది. మతవాదులు డార్విన్ వాదనల్ని తేలిగ్గా తీసుకున్నా మానవతావాదులు మాత్రం అంత తేలిగ్గా వదలలేదు. గెలీలియోని ఎన్ని బాధలు పెట్టారో, ఎంత హింసకు గురి చేశారో అందరికీ తెలిసిందే. అదే దాడి డార్విన్ సిద్ధాంతంపై కూడా సాగింది. ఆయన చనిపోయి 120 సంవత్సరాలైనా ఆ అలుపెరగని శాస్త్రజ్ఞుని ఎవల్యూషన్ థియరీ మీద ఇంకా బురద జల్లే కార్యక్రమం సాగుతూనే ఉంది. డార్విన్ ని తప్పని నిరూపించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రారంభంలో ఆయన థియరీ దైవదూషణగా భావించి చర్చి విషప్రచారం చేసింది. ఆ తర్వాత కాలంలో ఆయన సిద్ధాంతాన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో బోధించడానికి వీల్లేదని నిషేధాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే అంతే తీవ్రంగా సామాజికవాదులు, హేతువాదులు, నాస్తికులు ఆయన సిద్ధాంతాన్ని భుజాన వేసుకున్నారు. పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 1925లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత డార్విన్ ఎవల్యూషన్ థియరీని బోధిస్తే $100 నుండి $500 దాకా అమెరికాలో జరిమానాను ప్రకటించారు. దీన్ని పరీక్షించడానికి అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్ బరిలోకి దిగింది. ఒక ఫుట్బాల్ కోచ్ అక్యూజ్డ్ గా మారాడు. అతనికి కోర్టు నిజంగానే జరిమానా విధించి తన సీరియస్నెస్ ని బయటపెట్టుకుంది. దీంతో సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా కొంచెం గట్టిగానే రంగంలోకి దిగారు. కోతి బొమ్మకు డార్విన్ ముఖాన్ని పెట్టి ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. అయినా డార్విన్ ఆగలేదు. సత్యాన్వేషణలో డార్విన్ ఇంకా బతికే ఉన్నాడు. దీనికి ఇటీవలే అమెరికాలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పే ఉదాహరణ. 2005లో జార్జ్ బుష్ నియమించిన ఒక చర్చి అనుయాయుడైన జడ్జి డార్విన్ థియరీకి అనుకూలంగా తీర్పిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మతవాదులు డార్విన్ సిద్ధాంతాన్ని ప్రచ్ఛన్నంగా ఎదుర్కొనలేక ఇంటెలిజెంట్ డిజైన్ అనే కొత్త వాదనను మొదలుపెట్టారు. డార్విన్ చెప్పిందంతా దేవుడే తన సృజనాత్మకతకు నిదర్శనంగా ఈ ప్రపంచానికి అందించాడని వీరి వాదన. ఈ సిద్ధాంతాన్ని బోధించాలని ఇప్పుడు మళ్లీ కొత్తగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక పక్కా క్రిస్టియన్ అయిన సుప్రీంకోర్టు జడ్జి ఈ వాదనను రాజ్యాంగ విరుద్ధమైందిగా కొట్టిపారేశారు. ఇంటెలిజెంట్ డిజైన్ అనేది మతవాదనే కానీ సైన్స్ కాదని ఆయన తీర్పు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా డార్విన్ ప్రేమికులకు, సత్యాన్వేషకులకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని బోధించి జీవితమంతా మతవాదాన్ని ఖండించి చివరి రోజుల్లో చర్చికి అనుయాయిగా మారాడని కూడా కొన్ని విమర్శలున్నాయి. అయితే ఆ విమర్శల్ని అతని పిల్లలు కొట్టిపారేశారు. ఆయనకు న్యూటన్ సమాధి పక్కన సమాధి కట్టి బ్రిటిష్ ప్రభుత్వం డార్విన్ పట్ల గౌరవాన్ని ప్రకటించుకుంది. ఆయన జాబ్ ఏంటంటే బీగల్ షిప్లో స్పెసిమెన్స్ కలెక్ట్ చేయటము, ఫాసిల్స్, తర్వాత లైవ్ శాంపుల్స్ కలెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఆయనకు ఏంటంటే ఒక అవగాహన వచ్చింది ప్రకృతి మీద, తర్వాత జీవ పరిణామం మీద. అందుకని ఆయన ఒక జీవ పరిణామము అనే కాన్సెప్ట్, అభిప్రాయాన్ని తీసుకొచ్చిండు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఎవల్యూషన్ అని అంటాము. అతని సిద్ధాంతాన్ని ఈ రోజుకి సైంటిస్టులు అన్నవాళ్ళు ఆమోదిస్తున్నారు.
అతని సిద్ధాంతం ఏమిటంటే పరిణామం. మానవుడు పరిణామం చెంది ఈ స్థితికి వచ్చాడు తప్ప ఇది ఏదో దేవుడు పుట్టించిన ఇది కాదు. ఏళ్లు మారిన, క్యాలెండర్లు తిరిగిన, సత్యాన్వేషణకు స్థానం ఉన్నతమైందని డార్విన్ జీవితం నిరూపించింది.